అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు బొగ్గల జయలక్ష్మి సార్. నందూరులో బాగున్నారు. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మా అనుకోకుండా రాజస్థానానికి పెద్ద జోరు వర్షం కాదని వర్షం వల్ల మాకు ఇల్లు అమాటగా మా మీద పడిపోయింది సార్. ఇంట్లో తీసుకున్న టైంలో బాగా అరిచామండి. అరిచేసరికి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి గలగల మమ్మల్ని ఆదుకున్నారు సార్. ఆదుకోవాలని మమ్మల్ని ఆదుకున్నాం. కాకపోతే ఇల్లు లేక మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ఆర్థిక ఇక్కడ కోరుకుంటున్నాం సార్. సార్ నాకు భర్త లేరు. మా బిడ్డను కూడా భర్త వదిలేసి మా దగ్గరే మనవరాలతో పాటు మా ఇంట్లోనే ఉంటున్నారు సార్. సార్ వాళ్ళ ఇద్దరితో పాటు నేను ఒక కూలి చేసుకుని బ్రతుకుతున్నాం సార్. మరి మా పరిస్థితి ఒక 4 రోజులు కానీ ఉంటే 10 రోజులు ఇంట్లోనే ఉంటాం సార్. మాకు మా పరిస్థితి ఇది సార్. ఇల్లు కట్టుకునే స్థితిలో కూడా లేము సార్. మేము మరి మాకు ఆర్థిక సహాయం చేస్తే మీకు మేము రుణపడి ఉంటాం సార్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు విఠలరామర్ గ్రామం. 2 రోజులుగా వర్షం బాగా కురుస్తున్న వల్ల ఈ రోజున తెల్లవారుజామున 2 గంటలకి హఠాత్తుగా సౌండ్ రావడంతో మాకు తెలిసింది. సౌండ్ ఏంటని వచ్చి చూసేసరికి పక్కమటి ఉన్న బొగ్గుల విజయలక్ష్మి వాళ్ళ అమ్మాయి పాప, చిన్న పాప, వీళ్ళు ముగ్గురు కలిసి పడంతో కుప్ప కులం చేస్తుంటే ఆ కింద ఉన్న ముగ్గురు తీసి మేము వెళ్ళేసి ముగ్గురు తీయడం జరిగింది. నా పేరు సత్యబాబు. కుంపాక నియోజకవర్గంలో పీకేవన్ సెంటర్ విఠలరావు నగర్ గ్రామం అది. మా ఏరియాలో బొగ్గల విజయలక్ష్మి అనే ఒక మహిళ వాళ్ళ ఇల్లు అర్ధాంతరంగా నైట్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూలిపోయింది. ఆ శబ్దం విని పక్కనున్న మంద కోటేశ్వరరావు గారు, మంద కృష్ణ గారు ఇమీడియట్లీగా వచ్చి మెయిన్ కరెంట్ ఆఫ్ చేసి వాళ్ళిద్దరిని ఇరుక్కున్న చిన్న పాపని, కుటుంబ సభ్యుల్ని ముగ్గురిని కాపాడడం జరిగింది. పినపాక నియోజకవర్గంలో ఉంటున్న ఈ నియోజకవర్గం ప్రజెంట్ ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర గారు ఈ కుటుంబానికి ఏమన్నా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి గృహలక్ష్మి తరపు నుంచి ఒక ఇల్లు ఇప్పిస్తారని చెప్పి మా గ్రామం తరపున కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.